మంచిగున్నారులే. నేనైతే మంచిగున్నానులా. ఇయ్యాల కూడా మన కీసిపిట్ట ముచ్చట్లల్లా మంచి మంచి సోల్తలు పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు హెడ్లైన్ చూసేయండి. అప్పుల ముచ్చట్ల మీద గట్టిగా నడిచింది లడాయి. రాలేకున్న అధికార పార్టీలకు ఎందుకో ఈ బడాయి. చర్చలకు పోవాలని కారు పార్టీలు పడ్డారు తిప్పలు. ఎవరిలేని జాగల సర్కారోళ్ళు చెప్పుకుండ్రు వాళ్ళ గొప్పలు. ఎవలకు పడితే వాళ్ళకు సమాధానం చెప్పమన్నాడు మంత్రి పొన్నము. హరీష్ అన్న రామన్న వస్తే వెడుదురు మీకు పెద్ద సున్నము. మాజీ సీఎం కేసీఆర్ కు ఫోన్ కొట్టిండు అడ్డంకి. చర్చలకు రాలేదని కారు పార్టీల మీద పుట్టించిండు అడ్డంకి. బుధవారం నాడు తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి రామన్న మాట్లాడుకుంటా పాత సర్కారు ఏలు వల్ల ఎంత తప్పైందనే లెక్కలతోని పాటు మలు సర్కారు ఏలువడి ఎంత తప్పు చేసింది, ఎన్ని అక్రమాలు చేసిండ్రు, రాష్ట్రాన్ని ఎట్లా అప్పుల పాలు చేసిందో అన్ని ఆధారాలతోని రూవడి చేస్తా చర్చకు సిద్ధమా అని సవాల్ చేసిండు కదా. అగో గా ముచ్చట మీద నేనత్తా అంటే నేనత్తా అని ఇంత పొడిగెగిరిండ్రు సర్కారోళ్ళు. మరి గా చర్చల సంగతి ఏమైంది, ఏం కథ అనేది అట్లట్ల పోయి అరుసుకొని అద్దాం పాన్రి. ముచ్చట్లకు పోయే ముంగట అసలు కేటీఆర్ సార్ ఏమన్నాడో ఇనూరు రూపారి. ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ, మా పార్టీ తరఫున నేను వస్తా, చేసేదే చెత్త పాలన, దాని మీదకెళ్ళి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చినరో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? లేదా అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? తెలుసుకుందామా? రైతు మీదైనా నిరుద్యోగుల మీదైనా దేని మీదైనా సరే టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. చేతనైతే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా, ఎవరు వస్తారో రండి. తప్పకుండా మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయట పెట్టకపోతే, మిమ్మల్ని మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. సవాల్కు సిద్ధమా? అది రామాన్ని ఈ సవాల్ ను మందసిరిసిల్ల మంత్రి జూపల్లి సార్ మంచిగానే తీసుకుండు. ఏదో ఆధారాలతోని చూపిస్తా అని ఉరుకులాడుతున్నావు కదా, తయారుండు, నేను వస్తున్నా అని గిట్ల గర్జించిండు. కేటీఆర్ మాట్లాడిన దానిపైన నేను మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 3,50,000 కోట్లు అప్పు చేసినామని మాట్లాడిన దానిపైన నేను స్పందించి 3,50,000 కోట్లు కాదు 8 లక్షల కోట్లు మొత్తం అంటే పాత బకాయి చేస్తే సుమారుగా 7,30,000 కోట్లు అప్పు చేసి రుజువు చేస్తే, రుజువు చేయకపోతే నేను రాజీనామా చేస్తాను. నాకు ఇప్పుడే తెలిసింది హరీష్ రావు అమరవీర సుబ్రహ్మణ్యం వస్తుంది, నేను కూడా అడిగే వస్తున్నా. 5 నిమిషాలు బాగా ఈ గాంధీ భవన్ కొద్దిగా 10 నిమిషాలు అంటే చర్చ ఎందుకు వినండి. హరీష్ రావు ఇప్పుడు అమరవీర సుబ్రహ్మణ్యం వస్తుంది తెలిసింది 10 నిమిషాల్లో. అది గీంత దానికి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఎందుకు పోయా, నేనే మీ తెలంగాణ భవన్ కు బేస్తారా 11 గంటలకు వస్తున్నా, తయారుండ్రి అని షరతు చేసిండు. ఇక వాళ్ళు ఊకుంటారా? రానాయన రా, ఇలా నీ సంగతి చెప్తామని ఆయన కంటే ముందే అన్ని కాగితాలు కల్పలు పట్టుకొని పోయి తెలంగాణ భవన్ లో కూర్చుండ్రు రామన్న ఇంకా హరీష్ అన్న. ఇక వచ్చే మంత్రికి మర్యాద తగ్గద్దని ఓ సపరేట్ కురుసేసి దాని మీద ఆయన పేరు సుత రాసిండ్రు అని ఎవ్వరు కూసోకుండా. చూసిర్రా, సార్ వారి కోసం సపరేట్ కురిసేసి ఎదురు చూసిండ్రు, కానీ మంత్రి మాత్రం పత్తకు లేడు. దీంతో గన్ పార్క్ కాడికి పోయే తెలుసుకుందామని పోతుంటే ఇటు పోలీసులు బండెక్కిచ్చిర్రు. అయినా కూడా హరీష్ అని నిడవలే. కంచన్బాగ్ పోలీస్ టౌన్ లో సుతా జూపల్లి సార్కు కుర్చీ వేపించిండు, ఆడికన్నా నస్తడేమో అని. ఏదో వచ్చే సిపాయి లెక్క తెలంగాణ భవన్ కు వస్తా అని బింకానికి పోతీవి కదనే కాక, మీదంగా మమ్మల్ని అరెస్ట్ చేపిస్తివి. అయినా సుత మిమ్మల్ని ఇచ్చిపెట్టే ముచ్చటే లేదు. ఏడికి రమ్మంటో చెప్పు అని అంటుంటే ఇంతలో ప్లేట్ పిరాయించిన ఆబ్కారీ మంత్రి ఏమన్నాడో అది కూడా 200 రూపాయలు. ఈ గాంధీ భవన్ 10 నిమిషాలు అంటే చర్చ ఎందుకు వినండి. హరీష్ రావు ఇప్పుడు అమరవీర సుబ్రహ్మణ్యం వస్తుంది తెలిసింది 10 నిమిషాల్లో. నేను గాంధీ భవన్ లో 10 నిమిషాలు దరఖాస్తు తీసుకొని నేను కూడా అడుగుతా. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ అందరు అడిగిరాని నేను వస్తున్నా కేసీఆర్ అని, కేటీఆర్ అని, హరీష్ రావు ముగ్గురు అని. వాళ్ళ బామోదేరా ఎందుకు ఆల్రెడీ హరీష్ రావు బయలుదేరిందంట
అమరవీర సభ అడిగి ఆ కేటీఆర్ బామర్దిని కూడా అడిగి రమ్మని చెప్పండి, నేను అక్కడికి అరగంట ఉంటా. అయ్యా జూట మాటల జూపల్లి సారు, మీరే కదా తెలంగాణ భవన్కి వస్తా అని పెగ్గలు కొడితిరి, అయినా మీరు ఓకపోతిరి. అందుకే మీరు రారని తెలిసి మీ కాడికే వస్తుంటే నడమల వాళ్ళని అరెస్ట్ చేస్తిరి. సవాల్ ఇసుడు మీదంగా పోలీసులను పెట్టి అరెస్ట్ చేపించుడు కాస్తారు. దమ్ముంటే చెప్పిన టైంకు పోవాలి, ఎవరి తప్పెంతుందో ముఖబిల్ల పెట్టాలి. అంతేగాని గిట్ల ఎచ్చల మాటలు చెప్పి ఎల్లెంకల పడొద్దు. మీ సవాళ్లు మీరు మాట్లాడిన ఉద్దర మాటలు తెలంగాణ జనమంతా చూసిండ్రు. ఇంకోసారి ఇటువంటి సవాళ్ళ జోలి తీసి ఉన్నిజ్జత్ తీసుకోకూని సారు అని మాట్లాడుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. చల్ ఎగస్పాటల సవాల్ని ఎవరో కాదు, ఎవరు తీసుకునేదేంది, నేనే తీసుకుంటా. తెలంగాణ భవన్కి వచ్చి వాళ్ళ సంగతి చెప్తా అని తోక ముడిచిన ఆబ్కారీ మంత్రి ఉద్దారకము రాష్ట్రమంతా చూసింది కదా. అగో గాముచ్చట మీద డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ అన్న చెడా మడా వాయించిండు. మరి ఏమన్నాడు ఏం కథ అనేది అట్లా పోయి అరుచుకొని వద్దాం పాన్రి. హరీష్ అన్న ఏమన్నాడు అనే ముచ్చట చెప్పుకునే ముందు మొదలు మందు సీసాల మంత్రి జూపల్లి సార్ ఏమని హెచ్చులు కొట్టిండో అది చూడుండ్రి. రేపు పొద్దున వస్తా, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసర్ నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. ఇంటిరా పాత సర్కారోళ్ళు ఎంత తప్పు చేసిర్రో గా ముచ్చట్లని రూవడి చేస్తానికి నేను సిద్ధం. ఒకవేళ చేయకుంటే స్పీకర్ కు నా రాజీనామా కాగితం ఇస్తా అని ఓ ఏతుల మాటలు బరుకుడు బరికిండు మంత్రి. అయ్యా జూపల్లి గారు ఏమాయే సారు, మరి ఇప్పుడు వత్త అని రాకపోతురి కదా, మరి రాజీనామా ఎప్పుడు చేస్తారో చెప్పరైతిరి. మీరు వస్తున్నా అంటే వాళ్ళు మీకోసం కుర్చీ తయారు చేసిండ్రు. అరెస్టు చేసి జైల్లో పెడితే సుత ఆడ ఓ కుర్చీ తయారు చేపించి పెట్టిండ్రు. అయినా కూడా 11 గంటలకు వస్తానన్న మనిషివి పత్తకు లేకుండా పోతివి. ఎందుకు సారు గీ బట్టవాయి మాటలు అని జనం ఇట్లా సొట్లు పెడుతుర్రో లేదో. అటు తెలంగాణ భవన్ లో హరీష్ అన్నగా మాట అననే అన్నాడు. నిజంగా చెప్పాలంటే జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురుంటే, ఆయనకేమన్నా పాలమూరు పౌరుషం ఉంటే తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. అంతే మరి, షర్తు చేసింది రేవంత్ అన్నతోనైతే ఈయనకేదో అన్ని తెలిసినట్లు నేను వస్తా అని ఎగురులో పెట్టిండు. ఒక పారి 7 లక్షల కోట్లని, ఇంకో పారి 8 లక్షల కోట్లని. ఒక్క మాటన నిక్రం ఉన్నదా? ఒకటే రోజులో 1,00,000 కోట్లు తగ్గిస్తువి. అసలు చర్చలకు వస్తే 7 కాదు 8 కాదు, ఏ 3, 4 అనేటోడు. అయినా గిట్లా లేవలేని మాటలు ఎందుకు? సెంటరోళ్ళు ఆర్బీఐ వాళ్ళు పాత సర్కార్ ఎంత తప్పు చేసిందో అందరికి కుల్లా చెప్పిండ్రు. అయినా కూడా నోటికి ఎంత వస్తే అంత శరం తప్పిన మాటలు ఎందుకు మాట్లాడాలి అనేది కారు పాటోళ్ళు అంటున్న మాట. ఇలా జూపల్లి గారు ఆయనలో సబ్జెక్ట్ లేక పసలేక ఈరోజు చర్చకు రాకుండా ముఖం చాటేశారు. మేము సవాల్ వేయలేదు. ఇప్పుడు మా కేటీఆర్ గారు నిన్న ముఖ్య రేవంత్ రెడ్డికి సవాల్ వేసింది. కానీ నువ్వు ఆ సవాల్ని స్వీకరించి నేనే తెలంగాణ భవన్కి వస్తున్నాను మీరే చెప్పారు కదా జూపల్లి గారు, మరి ఎందుకు రాలేదు? సబ్జెక్టు లేక రాలేదే హరీష్ అన్న. అయినా మీ బావబొమ్మర్దులు యాడికెళ్ళి తలిగిర్రే మాకు. గన్పార్క్ కాడ 3 మంత్రులు, ఈడ మందుల సీసాల మంత్రి 4 మంత్రులు శంగ ఎగరబట్టి అందులో ఒక్కలంటే ఒక్కలు మీ మోక మీదకి రాకపాయే. ఎగస్పాటోళ్ళకి ఎట్లా సమాధానం చెప్తారో అని మేము సుత మస్తు మురిస్తిమి. ఏమాయ్ ఈడ మా ఇజ్జత్ అంతా బాయ్, ఒక్కలి కాడ సుత పసలేదని తేలిపాయే. ఏం చేద్దాము మా కర్మాన అనుకుంటారు పసలేని మంత్రుల పనితనం చూసిన సగటు కార్యకర్తలు. కేటీఆర్ తెలంగాణ భవన్ లో ఇసిన సవాల్ మీద మందు సీసాల మంత్రి జూపల్లి సార్ ముచ్చట జూటా అని తేలింది కదా. ఇక ఇంకో 3 మంత్రులు గిన సవాల్ చేసిండ్రు. మేం సుత ఆధారాలతో వచ్చినాం, యాడికొస్తారో రాన్రి అని గన్ పార్క్ కాడ ఇంతింత పొడి ఎగిరిండ్రు. మరి గా మంత్రుల సవాల్ సంగతి ఏందో కూడా చూద్దాము. ఏం సంగతి సారు, కేటీఆర్ ఇచ్చిన సవాల్ మీద ఏమంటారు మీరు? ప్రెస్ ముందట్లో లేదా తాడు బొంగరం లేని వాళ్ళ బొంగరం చెప్పం. అయితే శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలుగా మాజీ మంత్రులుగా ఒక చట్టసభల పట్ల గౌరవం ఉంటుంది, వాళ్ళ ముందర చర్చ చేయడానికి సిద్ధం. ఇట్లా పొన్నం సార్ చర్చల మీద చాలా సీరియస్ గా మాట్లాడుతుంటే పక్కేమటున్న దానమన్న పండ్లు ఎగిరిచ్చి నవ్వ పట్టిండు. అవే దానమన్నా కొంపదీసి పొన్నమన్న మాట్లాడుతున్నాయన్ని ఉత్తమాటలేనా? కార్పాటోళ్ళు చర్చకొస్తే ఇడ్చి పడేస్తారు. వాళ్ళ తాన అన్ని ఆధారాలు ఉన్నాయి, ఎందుకొచ్చిన పెంట అని నీకు నువ్వే అనుకొని నవ్వుతున్నవా ఎట్లా? అదంతా మాకెందుకులే గాని సర్కారు వాళ్ళు చక్కదనంగా చేస్తుంటే ఓరుస్తలేరు. గురుకులాల పైసలు మేము తిన్నమో లేదో రూబడి చేయాలి అని మంత్రులు సవాల్ చేసిన సవాల్ కు గట్టిగా బదులిద్దామని బయలుదేరిండు హరీష్ అన్న. కానీ పోలీసులు ఆగబట్టిండ్రు. ఇక మంత్రులకు ఎట్లా ఫోన్ కొడుతుండో చూడుండ్రి. లేదు, ఆయనేమో అక్కడ వీడియోలో మమ్మల్ని రమ్మని ఆహ్వానించాడు, అక్కడ అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాడు. కానీ మేము వెళ్తుంటే పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు, ఇక్కడ పోలీసు వాళ్ళేమో మమ్మల్ని ఫోన్ ఇవ్వడం లేదు. రింగ్ అవుతుంది, ఇట్ ఈస్ నాట్ ఆన్సరింగ్. అదే విధంగా ఇప్పుడు లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తాను, పొన్నం ప్రభాకర్ గారు ఎత్తలేదు,
లక్ష్మణ్ గారు అరే ఇగో నన్ను రాలేదు పారిపోయినా తిడుతున్నాడు నువ్వు చూడు ఇక్కడ తిడుతున్నాడు నన్ను హరీష్ రావు రాలేదని. చూస్తిరా ఒక్కళ్ళు కూడా ఫోన్ లేపుతలేరు. ఇదేంది భయ రమ్మంటారు వస్తుంటే నడుమల పోలీసులను పెట్టి అరెస్ట్ చేపిస్తారు. అంటే జనం ముంగట మా సవాళ్ళు తీసుకున్నట్లు బిల్డప్ ఇస్తుండ్రు. గోడసాటంగా వాళ్ళని రాకుండా అరెస్ట్ చెయ్యండి పోలీసులకు చెప్తుర్రా. ఇంత శాతగాని మాటలు ఎందుకు? మేము చర్చలకు రమ్మన్నది మీ ముఖ్యమంత్రిని, నడమల మీరెందుకు ఎగిరి పడతానని అరుచుకుండు రామన్న. నాకు అర్థం కాని విషయం, శాతగాని వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? జూపల్లి కృష్ణారావు గారిని అసలు అడిగింది ఎవడు? మళ్ళీ చెప్తా ఉన్నా, మేము సవాల్ చేసింది రేవంత్ రెడ్డి గారిని లేదా రాహుల్ గాంధీ గారు ఎవరు వస్తారో చెప్పండి అన్నాం. వాళ్ళిద్దరూ కాకుండా సందట్లో సడిమియా నువ్వే దూరి నేను వస్తా 11 గంటలకు తెలంగాణ భవన్ కొని డైలాగులు కొడుతీవి, ఇప్పుడు పారిపోతీవి, ఇప్పుడు మళ్ళీ గన్ పార్క్ అంటివి, నేను ఆడికొస్తా అంటే అరెస్ట్ చేపించబడుతీవి, మళ్ళీ మీదికెళ్ళి ఇప్పుడు కేసీఆర్ గారు రావాలా? మీ ముఖ్యమంత్రి గారి స్థాయికి మేమే ఎక్కువ ఉన్న మాట చెప్తున్నా. కేసీఆర్ గారు మీకు అంత స్థాయి లేదు. అది ముచ్చట. మేమన్న మాటలకి ఇప్పటికి కట్టుబడి ఉన్నాం. ఎప్పుడు ఎక్కడ ఏ టైంకు రమ్మన్నా నేను ఒక్కనే వస్తా. పోలీసులు మీరు చెప్పినట్లే ఇంటారు కదా. మరి ఎగస్పాటోళ్ళు చర్చలకు సవాల్ చేసిండ్రు. వాళ్ళ సంగతేందో చూస్తామని ఎందుకో రానియలేదు. అంటే ఈ అరెస్టులు చేపించింది మీరే కదా అని దుమ్ము దులిపిండు రామన్న. ఇప్పుడు పారిపోతీవి, ఇప్పుడు మళ్ళీ గన్ పార్క్ అంటివి, నేను ఆడికొస్తా అంటే అరెస్ట్ చేపించబడుతీవి, మళ్ళీ మీదికెళ్ళి ఇప్పుడు కేసీఆర్ గారు రావాలా? మీ ముఖ్యమంత్రి గారి స్థాయికి మేమే ఎక్కువ ఉన్న మాట చెప్తున్నా. కేసీఆర్ గారు మీకు అంత స్థాయి లేదు. కేసీఆర్ గారు రావాలంటే రాహుల్ గాంధీ గారు వస్తే కేసీఆర్ గారిని మేము తీసుకొస్తాం. ఓకే, ఇట్లా శాతగాని సన్నాసులు ఆడికిరా ఈడికిరా అని ఉద్దర మాటలు చెప్పిరు తప్పితే ఒక్కలు సుతరాలే. ఇన్నే సమస్య అయింది దొంగలేవలో అని మాట్లాడుకొచ్చిండు మాజీ మంత్రి. మొత్తానికి గన్ పార్క్ కాడ మంత్రులు పొన్నము, అడ్లూరి, అజారుద్దీన్ పోయి సవాల్ చేసి ఎంత ఎగురులు పెట్టినా అంత తాల్తుప్పాసి ముచ్చటే అయింది. అయినా కూడా ఇప్పటికి ఎగస్పాటోళ్ళు ఎప్పుడు చర్చ పెట్టినా ఓకే అంటాన్రు. మరి ఇక అరెస్టులు బిరెస్టులు లేకుంటే సాఫ్ సీదా మొకబీళ్ళకి ఎవరొస్తారో ఏమో చూడాలే. ఓ దిక్కు ఎగస్పాటోళ్ళు మేమేం తప్పు చేసినామో మీరేం తప్పు చేసిండ్రో అని అన్ని ఆధారాలతో చూపిస్తాం, చర్చలకు ఎవరు వస్తారో రాన్రి అని సవాల్ చేస్తుంటే వస్తున్నామన్న మంత్రులంతా తోక ముడిచిండ్రు. అయితే సవాల్ చేసింది రామన్న అయితే ఇక ఓ పెద్ద మనిషి మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ కొడతాండు. మరి ఆయన ఎవలో మీరే చూడుండ్రి. 2 మాటల టికెట్ ఇచ్చిన సుత గెలవసాతగానే అద్దెంకి దయాకరన్న గారు ఎవరికో ఫోన్ చేస్తున్నట్టున్నారు కదా. చెయ్యిర్రి అన్న చెయ్యిర్రి, ఎవరికో మేము తింటాం. లైవ్ చూస్తుంటే స్పందించండి, చూస్తుందో లేదు. చూస్తిరా అన్న ఫోన్ చేసింది మాజీ సీఎం కేసీఆర్ సార్ కు. అయినా ఓ దయాకరన్న బేస్తారం నాడు హరీష్ అన్న రామన్న చర్చలకు వస్తామని అలా పొదుగాలనే వచ్చి తెలంగాణ భవన్ లో కూసునే. అప్పుడు ఎడగనబడదాయనేమే నీ ముఖము. మీ మంత్రులు ముగ్గురు గణపార్క్ కాడ కూర్చొని పిల్లులై గర్జించిండ్రు. రూవడి చేయకుండా రాజీనామా పెడతామన్న మంత్రి పతక్ లేకుండా వీకిండు. అంటే మీ కాడ పసలేదని ఒప్పుకున్నట్లే కదా. ఓ దిక్కు హరీష్ అన్న రామన్న ఇద్దరు తయారున్నామని చెప్పిండ్రు. మరి సవాల్ చేసిన వాళ్ళని నిడిచిపెట్టి సవాల్ కు సంబంధం లేని మనిషికి ఎందుకు ఫోన్ కొడుతున్నవే అంటే మేము తయారున్నాం గానీ కార్పాటోలే మాకు భయపడి ఫోన్లు లేపుతలేరు అని జనాల ముంగట బిల్డప్ కొట్టేదందుక చర్చలకు వస్తున్నామని హరీష్ అన్న మీ ముగ్గురు మంత్రులకు ఫోన్ కొట్టిండు. కానీ ఒక్కలంటే ఒక్కలు ఎత్తకపాయే. మమ్మల్ని వదిలిపెడితే మేము చర్చకు పోతాం. అజారుద్దీన్ గారు ఫోన్ రింగ్ అయితా ఉంది. ఇప్పటిదాకా పొన్నం ప్రభాకర్ గారు ఎత్తలేదు, లక్ష్మణ్ గారు ఎత్తలేదు. ఇప్పుడు అజారుద్దీన్ గారు ఫోన్ రింగ్ అవుతుంది. కనీసం అజారుద్దీన్ గారు ఫోన్ ఎత్తినా ఇది అజారుద్దీన్ గారి ఫోన్. అజారుద్దీన్ గారికి ఫోన్ చేస్తున్నా. ఒకవేళ అజారుద్దీన్ గారు ఫోన్ ఎత్తితే పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి. ఇంటివాయ దయన్న కాంగ్రెస్ మీదకి యుద్ధానికి కాదు చర్చలకు పోతున్న ఇడుగురు అని ఎంత చెప్పినా సుత ఇడవకపాయ పోలీసులు. మీ నాటకమంతా జనం చూసిండ్రు. మీ కాడ పసలేదని రాష్ట్రం అంతా ప్రజలకు అర్థమైంది. ఇంకా ఎందుకే ఈ కవరింగులు? అయినా తమరో ఎమ్మెల్యే కాదు, ఓ మంత్రి కాదు, నక్కకెందుకే పొలిమెరత కాదా? కేసీఆర్ కు ఫోన్ కొట్టి లేపుతలేడని బిల్డప్ కొడుతున్న తమరు మీ మంత్రులనెందుకో చర్చలకు ఒమ్మరకపోతురి అని అరుచుకుంటారు. అద్దంకి అర్థం పర్థం లేని పనులు చూస్తున్న జనాలు. ఇగో ఇవాళ ఇలాంటి మన కీస్ పిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తున్నాయిలే. మళ్ళీ గిసోంటి ముచ్చట్లతోని మీ ముంగడికి వస్తుంది మీరే. ఇక అంతవరకు మీరు చూస్తూనే ఉండండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థి.